నాన్న నాకు అర్జెంటుగా పైసలియ్యవా? కాస్త పని ఉంది బయటికి పోయి రావాలి. బయట అంతగానం పీకే పనేముందిరా నీకు? కరెక్ట్‌గా జెప్పు ఒక్క ముక్కలో. అసలేం పనుంది? అసలు నీకు పైసలెందుకు కావాలి? కరెక్ట్‌గా జెప్పు. అదేంటి నాన్న ఇంత దగ్గరగా వచ్చి ఏం పనుంది అడుగుతున్నావు? అసలు చెప్పకపోతే కొడతావా ఏంటి? ఛీ! ఛీ! నేను కుక్కలను గొట్టా గానీ నీకేం పనుందో చెప్పు. అసలు నీకు పైసలెందుకు గావాలో అది చెప్పు ముందు. ఏంటి? ఛీ! ఛీ! నేను కుక్కలను కొట్టనా? అదేంటి నాన్న ఒక్కసారిగా అలా అనేసావు? ఏం చేస్తాంరా కొన్ని ఫేస్ వాల్యూలు అంతే. మొఖం చూడగానే నిజాలు బయటికి తన్నుకొనొస్తాయి. అసలెందుకు నీకు పైసలు అదొక్కటి చెప్పు నాకు చాలు. ఏం లేదు నాన్న. నా పాయింటంతా చిరిగిపోయింది. వెనకాల నుంచి మొత్తం కనబడుతుంది. అందుకే పక్క ఊరి సంతలో ఒక కొత్త పాయింటు కొని తెచ్చుకుందాం అని పైసలడుగుతున్నా అంతే. సరే నేను నీకడిగినన్ని పైసలిస్తా కానీ, ఈరోజు మన దూళ్ళని చేనుకు తీసుకొని పోయి అక్కడ వాటిని మేపి, అలానే పొలంలో నీళ్లు పెట్టి వచ్చేటప్పుడు దూళ్ళకి ఒక గడ్డి మోపు తీసుకొని దా. నువ్వు అడిగినన్ని పైసలిస్తా ఈరోజు నేను నీకు పొద్దుకి సరేనా? నీ పైసలదేమొద్దు నాకు. పోతేముంది? పోతే నీ జీతే కదా! నేను ఈ చినిగిపోయిన ప్యాంటేసుకొని ఊరంతా తిరుగుతా. నాకేముంది? చూస్తే చూడని అందరూ. కొడుకుకు పనొద్దు గాని పైసలు కావాలంట. పాయింట్ లేదేం లేదు. పైసలేస్తే ఇప్పుడు మంచిగా పక్క ఊరి సంతకు పోయి ఫుల్లుగా తాగి, తిని సినిమా జూసొస్తాడు. కాకి మొక్కపోడు కన్ను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.